శ్రీమాత్రే నమః. ఉగాది పండుగ వస్తుంది కదండి. ఈరోజు చేయవలసిన మంగళకరమైన పనులు ఏంటని చెప్తాను. సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి తలారా తలస్నానం చేసుకోవాలి. కొత్త బట్టలు ధరించి దేవుడికి పూజ చేసుకోవాలండి. అలాగే ఉగాది పచ్చడి చేసుకొని దేవుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత మీరు తినొచ్చు. ఉగాది రోజున ఖచ్చితంగా కొత్త బట్టలు అనేవి ధరించాలని పురాణాల్లో ఉంది. ఎందుకంటే అలా ధరిస్తే సంవత్సరం అంతా బాగుంటుందట. అలాగే స్త్రీలు ఖచ్చితంగా పసుపు రంగు లేదా బంగారం కలరు లేదంటే ఎరుపు రంగు క్రీమ్ కలర్ చీరలు అనేవి ధరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది. జీవితంలో ఈ సంవత్సరం అంతా సుఖంగా ఉంటారని నమ్మకం. అలాగే పూజ చేయడం వల్ల భర్త సంపాదన పెరిగి ధనయోగం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాల్లో ఉంది. ఉగాది అంటే కొత్త యుగానికి ఆది కాబట్టి యుగా ప్లస్ ఆది ఉగాది అని అంటారండి. పురాణాల కథనం ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టిని మొదలుపెట్టిన రోజు అని కూడా అంటారు. యుగము అంటే జత అని కూడా అంటారండి. కలిపితేనే సంవత్సరం అంతా తెలుగువారికి నూతన సంవత్సరం అనేది మొదలవుతుంది. ఉగాది పండుగ రోజు కొత్త పనులు స్టార్ట్ చేసేవాళ్ళు పూజ చేసిన తర్వాత అరటిపళ్ళు కొబ్బరికాయలు ఉగాది పచ్చడి అనేది దేవుడికి నైవేద్యంగా పెట్టి ఆ రోజు పూజ గదిలో కానీ గుడి దగ్గర కానీ విష్ణు సహస్రనామం వినటం లేదా మన ఇంట్లో అయితే విష్ణుమూర్తి అష్టోత్తరం కానీ విష్ణు సహస్రనామాలు లక్ష్మీదేవి నామాన్ని స్తోత్రం చేయడం లాంటివి చేస్తే చాలా మంచిదండి. అలాగే ఈ ఉగాది రోజున కొత్త వ్యాపారాలు మొదలుపెట్టేవాళ్ళు ఏదైనా పనిని కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు ఆ లక్ష్మీదేవిని ఆరాధించడం వల్ల చాలా మంచి ఫలితాలు అనేవి వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.